హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. వినాయక చవితికి జస్ట్ హాఫ్ అన్ అవర్ చాలండి. 5 రకాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి పిండి పెడితే సరిపోతుంది. చూసారు కదా 5 రకాలు ఎలా చేసి పెట్టాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఫస్ట్ ఏంటంటే స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అసలు ఆయిల్ అంటే యూజ్ చేయమండి దీనిలో. సో నెయ్యి వేసుకుని కొబ్బరి 1 కప్ కొబ్బరి తీసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకుని కొబ్బరిని మనం ఏ కప్ తో అయితే కొబ్బరి తీసుకున్నామో ఆ కప్ తోనే బెల్లం తీసుకోవాలి. బెల్లం కూడా కొబ్బరిలో ఫ్రై చేసేయాలి మెల్ట్ అయ్యే వరకు. తురిమిన బెల్లం అండి. నేను కొబ్బరి కూడా మిక్స్ పెట్టేశాను ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి. రెండు ఇట్లా మిక్స్ చేసేయాలి. ఒకసారి ఫ్రై అవ్వాలి, అంటే గోల్డెన్ కలర్ లోకి రావాలి. 1 కప్ తురిమిన కొబ్బరికి 1 కప్ బెల్లం సరిపోతుందండి. చూసారు కదా ఇలా ఫ్రై అయిపోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసుకుని ముక్కల కింద చేసేసి ఇంకా దానిలో మిక్స్ చేసేయాలి. ఒకసారి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని స్టఫింగ్ లోకి బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేస్తే. ఒకసారి ఆఫ్ చేసేయచ్చండి. రెడీ అయిపోయింది. మనం పిండి కుడుములకి పెట్టుకోవాలి కదా పిండిని. దానికి ఏంటంటే 1 కప్ వాటర్, ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి వేరే బౌల్ పెట్టుకోవాలండి. దాంట్లో వాటర్ పోసేసుకుని ఫస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వేసుకుని పంచదార కూడా 1 స్పూన్ పంచదార వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ నెయ్యి. కుడుముల పిండి అనేది ఇట్లా వేసుకుంటే సాల్ట్, షుగర్, నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేసాక ఒకసారి వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి బాగా. అట్లా బాయిల్ అయ్యాక 1 కప్ వాటర్ తీసుకున్నాం కదా, ఆ కప్ తోనే 1 కప్ కుడుముల పిండి తీసుకోవాలండి. వరిపిండి మరీ మెత్తగా ఉండకూడదు, మరగ్గా ఉండాలి పిండి అనేది. కుడుములు బాగా వస్తాయి. అట్లా ఉండలు కట్టకుండా మొత్తం తిప్పేసుకోవాలి వాటర్ పోయిగానే. మిక్స్ చేయాలి. ఉడికిపోయింది కదండి. మొత్తం దగ్గరికి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపేసుకోవాలి. వెంటనే 1 స్పూన్ వెన్నపూస ఉంటుంది కదండి, 1 స్పూన్ వెన్నపూస వేసుకుంటే చాలా బాగుంటుంది. అనేవి సాఫ్ట్ గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొంచెం వెన్నపూస వేసుకుని. ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదేంటంటే చల్లారనివ్వాలి. చల్లారేసరికి పొడి పొడిగా అవుతుంది. లైట్ హీట్ ఉండాలండి. సరిగ్గా చల్లారిపోయింది. దీన్ని మొత్తం ఉండ కింద ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మనకి హీట్ ఉంది. కొంచెం వాటర్ జల్లుకుంటూ ఒకసారి ఉండ కింద మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూల్ వాటర్ అండి. సరే కదా, లైట్ గా జల్లుకుంటా ఇలా ఉండలా చేసుకోవాలి మిక్స్ చేసుకుని. ఇదేంటంటే మనం కుడుములు చేసుకునేటప్పుడు చేతికి అంటకుండా షేప్స్ అవి బాగా వస్తాయి. రౌండ్ షేప్ అవి కొంచెం నెయ్యి రాసుకోవాలి చేతికి. నెయ్యి అప్లై చేసుకుని ఫస్ట్ ఏంటంటే నేను ఉండల కింద చేస్తున్నాను, లడ్డూల కింద. అట్లా నెయ్యి రాసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పూర్ణ ఉండ్రాలు చేస్తున్నానండి. పూర్ణ ఉండ్రాల కోసం మాత్రం ఇట్లా ఉండ్రాల్లాగా చేస్తాను. ఇదేంటంటే స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా ఇందాక, కొబ్బరిను బెల్లం వేసుకుని స్టఫ్ ఇలా ఉండ్రాల కింద చేసుకున్నాం కదా, దీనిలో పెట్టేసుకుని పూర్ణ ఉండ్రాల్లా రెడీ చేసుకోవచ్చు. మనకి ఏమైనా చివర్లు డ్యామేజ్ వచ్చినట్లు అట్లా ఉంటే మాత్రం వరిపిండి ఉంటది కదండి, ఆ వరిపిండి ఏంటంటే కార్నర్స్ లో ఇట్లా వరిపిండి వేసుకుని మనం ఒత్తుకుంటూ ఉన్నామంటే బాగా వస్తుంది షేప్ అనేది. పూర్ణ ఉండ్రాల్లోకి ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకుని పూర్ణ ఉండ్రాల్లోకి మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా కొబ్బరితో, ఆ స్టఫ్ అనేది ఇట్లా ఉండ కింద చేసుకోవాలి. అది కూడా చేసుకుని దీనిలో పెట్టేయాలి. దీనిలో పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేయాలి. మనకి ఎక్కడైనా డ్యామేజ్ అయినట్టు ఎక్కడైనా గ్యాప్ వస్తే మాత్రం కొంచెం ఈ ఉండ్రాల పిండి ఉంది కదా అది యాడ్ చేస్తూ మనం రౌండ్ కింద చేసుకోవచ్చు. వరిపిండి ఉంది కదా పొడిపిండి, అది కూడా జస్ట్ గట్టిగా టచ్ అప్ ఇస్తూ చేసేయచ్చు. బాగా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా పూర్ణ ఉండ్రాళ్ళు చాలా స్మూత్ గా వచ్చిందండి. మనం నెయ్యి కూడా అప్లై చేసాం కదా, చేతికి అప్లై చేసుకుని చేసేసరికి చాలా స్మూత్ గా బాగా వచ్చింది. పూర్ణ ఉండ్రాలు మాత్రం ఇలా చేసుకోవచ్చు మనం. చూసారు కదండి చాలా ఈజీగా అయిపోయింది. చాలా బాగా వచ్చింది రౌండ్ షేప్ అనేది. మనకి ఏంటంటే పూర్ణ ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, మోదకాలు, జిల్లేడికాయలు ఇవి 4 కూడా ఈ స్టఫ్ పెట్టేసుకుని చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే కజ్జికాయ చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇట్లానే దీన్ని మళ్ళీ ప్లెయిన్ గా చేసుకోవాలి. ఇంటికి ఒక రౌండ్ షేప్ తీసుకుని మనకి సైడ్స్ ఏంటంటే ఇట్లా పిండి అప్లై చేస్తూ చేసుకుంటే స్మూత్ గా వస్తుంది. సైడ్స్ మనకి డ్యామేజ్ అంటూ ఉండదు. దీంట్లో ఏంటంటే స్టఫ్ ఉంది కదా, అది కొంచెం తీసుకుని సిలిండర్ షేప్ లో చేసుకోవాలి. సిలిండర్ షేప్ లో చేసుకుని మిడిల్ లో పెట్టేయాలి. మిడిల్ లో పెట్టుకుని కజ్జికాయ కింద మనకి చేత్తోనే అయిపోతుందండి. చేత్తోనే చేసుకోవచ్చు కజ్జికాయ లాగా. చూసారు కదా ఇలా సిలిండర్ షేప్ లో చేసుకుంటే ఒకసారి మిడిల్ లో పెట్టుకున్నప్పుడు అది కజ్జికాయ కింద పెట్టేసుకోవచ్చు. అట్లా పెట్టేసుకుని మొత్తం ఒకసారి క్లోజ్ చేసేయాలి. నాకైతే ఈక్వల్ గా సరిపోయిందండి. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ వస్తే కనుక సైడ్స్ తీసేసుకోవచ్చు. కజ్జికాయ బల్లలో పెడతాం కదా, అట్లా సైడ్స్ ఎక్కువ వస్తే కనుక తీసేసుకోవచ్చు. డ్యామేజ్ అనిపిస్తే కనుక కొంచెం ఈ పిండి ఉంది కదా, ఈ పిండి అనేది కొంచెం అప్లై చేస్తే దాని మీద సరిపోతుంది. చూసారు కదా కజ్జికాయ షేప్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. మనం చేత్తోనే చేసుకోవచ్చు కజ్జికాయ షేప్ కూడా. నెక్స్ట్ ఏంటంటే
మోదకం షేప్ అన్నాను కదండి, మోదకం కూడా చాలా అంటే చాలా ఇష్టం విఘ్నేశ్వరుడికి. మోదకం షేప్ కూడా ఇట్లానే చేసుకోవాలి. చేసి కొబ్బరిది స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ అనేది మధ్యలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇట్లా రౌండ్ కింద చేసుకుని పైన ఏంటంటే మోదకం షేప్ లో చేసుకోవాలి. కదా ఎంత బాగా వచ్చిందో మోదకం షేప్ కూడా మొత్తం రౌండ్ కింద చేసుకోవాలి. ఇప్పుడు చాలా సాఫ్ట్ గా వచ్చింది. మనకి ఏమన్నా సరిగ్గా రావట్లేదంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ వాటర్ అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చు. చేతికి స్పూన్ తీసుకుని మోదకం షేప్ రావాలంటే అది కొంచెం పిండిలో ముంచుతూ స్పూన్ అనేది జస్ట్ పిండి టచ్ చేస్తూ స్పూన్ కి ఇట్లా లైన్స్ కింద పెట్టేసుకున్నామంటే మనకి మోదకం షేప్ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా బాగా వచ్చింది. మోదకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జిల్లేడికాయ అంటారండి, అది కూడా సేమ్ ఇట్లానే పిండి తీసుకుని ప్లెయిన్ గా చేసేసి దాంట్లో స్టఫ్ అనేది ఒకసారి సిలిండర్ షేప్ లో చేసుకోవాలి. సిలిండర్ షేప్ లో చేసుకుని అది సిలిండర్ షేప్ లో చేస్తేనే ఆ షేప్ అనేది వస్తది. మొత్తం ఇది కూడా రౌండ్ చుట్టేయాలి. రౌండ్ చుట్టేసి మనకి ఏమన్నా ఎండింగ్స్ లో ఏమన్నా ఎక్కువ ఉంటే గనక తీసేసుకోవాలి. మన ఫింగర్స్ పడేలా టచ్ చేసామంటే కొంచెం ఒత్తినట్టు చేస్తే ఆ షేప్ వచ్చేస్తుంది. దీన్ని జిల్లేడికాయ అంటారండి. మనకి మొత్తం 4 షేప్స్ వచ్చినాయి. పూర్ణ ఉండ్రాళ్ళు, కజ్జికాయ, మోదకం, జిల్లేడికాయ షేప్ కూడా ఇట్లా ఫింగర్స్ తో ఒకసారి పెట్టేసుకున్నాం అంటే ఆ షేప్ అనేది వస్తుంది. సరే కదా, ఇది ఏంటంటే మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్ర ఉంటది కదా, కొంచెం లాస్ట్ లో వాటర్ పోసుకుని మనం ఇడ్లీ వేసుకున్నట్టే వీటన్నిటిని మొత్తం పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ అవ్వగానే ఇడ్లీవి పెట్టేసుకుని దానిలో ఇవన్నీ పెట్టేయాలి. పెట్టి జస్ట్ 10 to 15 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకంటే మనం పిండి ఫస్ట్ ఉడకపెట్టుకున్నాం కదా, పెట్టాం కదా, సో అందుకు 10 to 15 మినిట్స్ అట్లా ఫ్లేమ్ లో పెట్టింది సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే పప్పులో ఉండాలండి. టీ కప్ గ్లాస్ అంటారు కదా, ఆ కప్ గ్లాస్ తో 50 గ్రామ్స్ వస్తుందండి. పెసరపప్పు అనేది తీసుకుని వాటర్ లో నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫాస్ట్ గా ఉడుకుతుంది వాటర్ లో కాసేపు నాననిస్తే. పప్పులో ఉండాలి చేసుకోవాలంటే పెసరపప్పుతోనే చేసుకుంటామండి. సో అట్లా నానబెట్టాం కదా, అందుకే చాలా ఫాస్ట్ గా ఉడికిపోయింది. ఫ్రిడ్జ్ లో అలా ఏం పెట్టలేదు, నార్మల్ గానే ఉడకపెట్టేశాను. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. పప్పు ఉడకగానే దానిలో బెల్లం వేసుకోవాలి. బెల్లం బాయిల్ అవ్వాలి. మొత్తం ఆ బెల్లం అనేది కరిగిపోవాలి. చూసారు కదా, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. బెల్లం కరిగింది, పాకం కింద వస్తుంది. చూసారు కదా, ఇట్లా ఉండగానే ఇందాక ఒక పెట్టిన పిండితో చిన్న చిన్న ఉండ్రాల కింద చేశాను. అవేంటంటే పప్పులో ఉండ్రాలకి బాగుంటాయి. మొత్తం దానిలో వేసేసుకోవాలి. వేసుకుని జస్ట్ ఒక 10 మినిట్స్ ఆ పాకంలో అవి ఉండ్రాళ్ళు తిప్పుతూ ఆ సిరప్ ఏంటంటే ఈ ఉండ్రాళ్ళకి బట్టి టేస్ట్ వస్తాయి అన్నమాట. పప్పులో ఉండ్రాలు అయితే చాలా బాగుంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా పప్పులో ఉండ్రాలు కూడా. ట్రై చేయండి ఒకసారి. చూసారు కదా, ఇట్లా వచ్చేస్తాయి. పప్పులో ఉండ్రాలతో 5 రకాలండి మనం చేసినవి. ఈజీగా అయిపోయినాయి కదా. ఒక స్టఫ్ చేసుకుని ఒకసారి పిండి పెట్టుకున్నామంటే 5 రకాల ప్రసాదాలు రెడీ అయిపోతాయి. ఈసారి మీ ఇంట్లో కూడా వినాయక చవితికి ఈ విధంగా చేసి పెట్టండి విఘ్నేశ్వరుడికి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈసారి కూడా వినాయక చవితిని మీరందరూ కూడా బాగా జరుపుకోవాలని, ఆ వినాయకుని ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, బాయ్ అండి. మర్చిపోయానండి చెప్పడం, కింద డిస్క్రిప్షన్లో వినాయకుని డెకరేషన్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూసేయండి.